పార్ట్ 1 వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎకనామీలో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ప్రతి సంవత్సరం ఎంతవరకు అప్పు అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో లాస్ట్ 2 ఇయర్స్ నుండి బడ్జెట్ అనాలిసిస్ అండ్ సూపర్ 6కి ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది ఇలాంటివి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ ఆచార్య. ఒక చిన్న కరెక్షన్. పార్ట్ 1లో 2014లో ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అప్పు 1,96,202 కోట్లు అని మెన్షన్ చేశాను. యాక్చువల్గా ఈ వాల్యూ 1,18,050 కోట్లు. మిగిలిన అప్పులు అన్నీ కలుపుకుని ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడేటప్పటికి ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు 1,58,000 కోట్లు. ఇండియాలో ఏ రాష్ట్రమైనా సరే బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఎలొకేషన్ అనేది మెయిన్గా 6 సెక్టార్స్లో చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఎలొకేషన్ అనేది మెయిన్గా 6 సెక్టార్లో ఉంది. అవి ఎడ్యుకేషన్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ డెవలప్మెంట్, వెల్ఫేర్ స్కీమ్స్, ఎనర్జీ సెక్టార్, ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్. ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 2023-24లో ఎడ్యుకేషన్ మీద 12.6% కేటాయించింది. అదే నేషనల్ వైడ్గా చూస్తే ఇది 14.8% ఉంది. రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్లో రోడ్స్ అండ్ బ్రిడ్జెస్కి 1.8% మాత్రమే కేటాయించేవారు. నేషనల్ వైడ్గా చూస్తే ఇది 4.5% ఉండేది. ఆంధ్రప్రదేశ్లో రోడ్స్ యొక్క సిచ్యువేషన్ కోసం వేరే స్టేట్స్లో కూడా డిస్కస్ చేసుకునేవారంటే దానికి కారణం ఇంత తక్కువ బడ్జెట్ ఎలొకేషన్. అర్బన్ డెవలప్మెంట్కి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 3.5% కేటాయించేవారు. నేషనల్ వైడ్గా కూడా ఇది 3.5% ఉండేది. ఎనర్జీ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ 2.1% కేటాయించింది. ఇది దేశవ్యాప్తంగా 4.8% ఉంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ లో 20 నుంచి 21% వరకు వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు ఉచిత పథకాల మీద ఖర్చు పెట్టేవారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనని ఉచిత పథకాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండేవి. 2019 నుండి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉచిత పథకాల ద్వారా ప్రజలకి మనీ డిస్ట్రిబ్యూట్ చేసి ఈ స్కీమ్స్ మమ్మల్ని కాపాడుతాయి అనే ఆలోచనలో ఉండేది. చాలా సభలలో అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లో జగన్ గారు ఈ పాయింట్ ని కూడా మెన్షన్ చేశారు. ఫ్రీ బీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్సీపీకి, ఇండియాకి ఒక పెద్ద మెసేజ్ ఇవ్వడమే కాకుండా పెద్ద షాక్ కూడా ఇచ్చారు. అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ కూడా ఈ స్కీమ్స్ కోసం చాలా కామెంట్స్ చేశాయి. కానీ సూపర్ 6 అనే కాన్సెప్ట్ తో మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇప్పటి వరకు ఉన్న స్కీమ్స్ ఏమి తీయకుండా కంటిన్యూ చేస్తామని చెప్పి ఎక్స్ట్రాగా కొన్ని స్కీమ్స్ ని యాడ్ చేసి ఎన్డీఏ అలయన్స్ ఎలక్షన్ క్యాంపెయిన్ ని చేసింది. ఈ ఎక్స్ట్రాగా యాడ్ చేసిన స్కీమ్స్ ఏంటంటే ఫ్రీ బస్ టు ఉమెన్, 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ టు ఉమెన్, 18 ఇయర్స్ దాటిన ఆడవాళ్ళకి 1,500 రూపీస్, 3,000 నుంచి 4,000 పెన్షన్ ఇంక్రిమెంట్, స్కూల్ కి వెళ్లే ప్రతి స్టూడెంట్ కి 15,000. ఇలాంటి ఎక్స్ట్రా యాడ్ ఆన్ స్కీమ్స్ అనేవి ఎన్డీఏ అలయన్స్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో చాలా ఎఫెక్ట్ ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు సూపర్ 6 స్కీమ్స్ వల్ల ఎక్స్ట్రా ఎంత బర్డెన్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఫ్రీ బస్ ఫర్ ఉమెన్. ఈ స్కీమ్కి ప్రతి నెల 250 నుంచి 300 crores అవసరం అవుతుందని ఒక ఎస్టిమేషన్. అంటే ఒక సంవత్సరానికి యావరేజ్గా 3,000 crores ఈ స్కీమ్కి కావాలి. ఫ్రీ గ్యాస్ సిలిండర్స్. ఈ స్కీమ్కి నియర్లీ 15,000 crores వరకు ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇంతకు ముందు స్కూల్కి వెళ్ళే ఒక్కొక్క స్టూడెంట్కి 15,000 ఇస్తే నియర్లీ 6,500 crores బడ్జెట్ అయ్యేది. ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ పేరుతో స్కూల్కి వెళ్ళే ప్రతి స్టూడెంట్కి 15,000 అనౌన్స్ చేయడంతో ఈ బడ్జెట్ ఎంతవరకు అవుతుందనేది ఎస్టిమేట్ చేయలేదు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్స్కి 4,980 crores అవసరమయ్యేవి. అయితే పెంచిన పెన్షన్ అమౌంట్తో జూలై నెలలో 6,500 crores వరకు వీటికి అవసరమైంది. సో ఇలా ఒక్కొక్క స్కీమ్ని చూసుకుంటే సూపర్ 6కి నియర్లీ 60,000 కోట్లు అవసరం అవ్వచ్చని అంచనా. అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయిన 10 ఇయర్స్లో 2 గవర్నమెంట్లు చేంజ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా వెనకబడింది. క్యాపిటల్ కన్స్ట్రక్షన్కి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తామని ఇనీషియల్గా 15,000 crores సపోర్ట్ని బడ్జెట్లో మెన్షన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తే పోలవరం ప్రాజెక్ట్ మరింత స్పీడ్గా ఫినిష్ చేయొచ్చు. 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నా మెయిన్గా మనకి వినిపించింది డెవలప్మెంట్. మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఫ్రీబీస్తో పాటు డెవలప్మెంట్ కూడా ఉండాలి అనే స్ట్రాంగ్ మెసేజ్ దేశం మొత్తం వినిపించేలా ఇచ్చారు. ట్యాక్సెస్ని ఇంక్రీజ్ చేయకుండా ఇన్కమ్ క్రియేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయిన న్యూ గవర్నమెంట్కి చాలా పెద్ద ఛాలెంజ్.
స్కీమ్స్కి ఎవరు ఎలిజిబుల్ అనేది కన్ఫర్మ్ అయితే బడ్జెట్ ఎస్టిమేషన్ క్లారిటీ వస్తుందని. సో 2024-25 బడ్జెట్ అందుకే ఇంట్రడ్యూస్ చేయలేదని మనం అనుకోవచ్చు. ఫైనల్గా ఈ కేస్ స్టడీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎకనామికల్ స్టేటస్ మీకు అర్థమైతే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్కి మరింత సపోర్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సైనింగ్ ఆఫ్ మీ మాధవ్.